ఒక్కసారి ఆ దుర్మార్గుల తీరు చూడండి. ఒకసారి అమ్మాయి ఎంత ప్రాధాన్యపడుతోంది. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ అంటే ఈ వీడియోను పట్టుకొని పాకిస్తాన్ పోకిరిగాళ్ళు బంగ్లాదేశ్కి సంబంధించిన మాట ఎత్తుదాం అనుకున్నాక సాగిపోయింది. పనికిరాని వెధవల్ని కొంచెం హిందీలో మార్చే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఉన్నారు కదా ఈ చెంచా బ్యాచ్ అంతా కూడా ఏదైనా దొరికితే చాలు దాన్ని చెరిగి చాటంతా చేసి చాపంతా చేసేసి దానికి వాళ్ళకి ఆపాదించేసుకొని భారత్ మీద దుమ్మెత్తిపోద్దాం అనుకునే బ్యాచ్ ఉంటుంది కదా, వాళ్ళు ఈ వీడియోని తీసుకొని ఏమ్మా మీరేమైనా శుద్ధపూసలా, మీరేమైనా శుద్ధపూసలు, ప్రపంచం అంతా మీరేంటో మీ పద్ధతులు ఏంటో చూస్తుంది. అడుక్కు తిని బతికే దేశం మీరా మమ్మల్ని అనేది. అండ్ ఈ ఘటనకు సంబంధించి పాపం వదిలేసాయి అంటూ కూడా ఎవరో అంటున్నారు. శేషు అంటున్నారు పాపం వదిలేసాయి అంటూ కూడా. ఎంత ప్రాధాయపడుతుంది, ఎంత వేడుకుంటుంది, ఎంత అడుక్కుంటుంది ఒక మాటలు చెప్పాలంటే. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ టైంలో తను దొంగతనం చేస్తుందా లేకపోతే కొన్ని సందర్భాలు మర్చిపోతూ ఉంటాం. ఏ సెక్యూరిటీ గార్డ్ ఎందుకు పెట్టుకోలేదు అక్కడ, ఎందుకు చెక్ చేయలేదు, వాడు తప్పు లేదా? ఒక మనిషి అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతాను షాప్లో నుంచి అన్నప్పుడు ఇలా ఈ విషయంలో జరిగిందా, ముందెన్నడూ జరగలేదా, అప్పుడేం చేసావు అని చెప్పి ఆ వ్యక్తిని అడిగితే ఇది కక్ష సాధింపా లేకపోతే అనుకోకుండా జరిగిందా, కోరుని జరిగిందా, డీటెయిల్ గా తెలుస్తుంది కదా. ఎందుకు ఒక దేశానికి సంబంధించిన వ్యక్తులను మీరు టార్గెట్ చేయాలనుకుంటున్నారు? భయపడుతున్నారా భారతీయులంటే? భారతీయ మహిళలంటే వణికిపోతున్నారా, జంకుతున్నారా? ఈరోజు I'm sorry, I forgot. Sir, please అని చెప్పి రెండు చేతులు జోడించి అడుగుతుంటాయి. ఇక్కడ ఒక్కొక్క ప్రశ్న సంధించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ అమ్మాయికి సంబంధించి ప్రాధాయపడుతున్న తీరు చూడండి. మన దేశం వదిలి వెళితే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మన మీద మనల్ని టార్గెట్ గా చేసుకొని బతుకుతున్న కొన్ని జంతు జాతులు ఉన్నాయి. నిర్మోహమాట జంతు జాతులు, వీళ్ళు మనుషులు అన్నం కన్నా జంతు జాతులు అన్నం బెటర్. ఇదిగో ఇప్పుడు నేను మీకు 2-3 ట్వీట్లు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి, అవకాశం దొరికితే వాటిని ఉపయోగించుకుందాం అనుకునే కొన్ని. ఇదిగో ఎవరో బంగ్లాదేశ్ మద్దతుదారులు అనుకుంటాను, మహాతల్లిలో మరి మహాతండ్రో వీళ్ళెవరో ప్రొఫైల్ ఏంటో. సో చూడండి, నో సార్, డోంట్ అరెస్ట్ మీ ప్లీజ్ సార్. సర్కాస్టిక్ గా నవ్వు ఒకటి ఇమోజీ సింబల్. Another Indian woman caught shoplifting in the USA. This is reportedly case number అంటూ చెప్తున్నాయి. Indian women making their poor country a super power అంటూ వెటికారం చేస్తోంది ఈ ప్రొఫైల్. అమ్మా అది నువ్వు అమ్మో అయ్యో నాకు తెలీదు, నీకు మాత్రం ఒకటే సమాధానం. మీదేం అంత ఏదో అద్భుతమైన దేశం కాదు, దివాళా కోరునున్న దేశం మీది. మీకు గుర్తుందే ఒక బంగ్లాదేశ్ మద్దతుదారులు అనుకుంటా, ఆ రోజు మీకు భారత్ సాయం చేయకపోయి ఉంటే పాకిస్తాన్ చేతుల్లో అడుక్కు తినిపోతున్న దిక్కుమాల దేశంగా మిగిలిపోదును. మీరు పాకిస్తాన్ చేతుల్లో అడుక్కు తినిపోయి సర్వనాశనం అయిపోయి భ్రష్టు పట్టుకుపోయి ఎందుకు పనికి రాకుండా పోయి అడుక్కు తినిపోయే దేశం, తూర్పు పాకిస్తాన్గా మిగిలిపోయే తుక్కు దేశం మీరు. ఈరోజు మీరా మాకు నీతులు చెప్పేది ఇప్పటికీ కనీసం ఎన్నికలు పెట్టుకోలేని చేతకాని చవట ప్రభుత్వం ఉన్న మీరా మాకు చెప్పేది నీతులు. మీరు మాకు నీతులు చెప్పేది కనీసం బాగుపడడానికి కావాల్సిన లక్షణాలు ఎక్కడా ఇప్పుడు కనిపించట్లేని మీరు మాకు చెప్పేది. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడి 6 నెలల్లో కనీసం ఎన్నికలు ఏర్పాటు చేసుకోలేక ఆడి దగ్గరికి పరుగులు పెడుతూ చైనాని రమ్మని, అమెరికాని రమ్మని, పాకిస్తాన్ మాకు ట్రైనింగ్ ఇమ్మని వెళ్ళి మీ ప్రభుత్వాలకు చెప్పండి. కనీసం బాగుపడాలి, అలాగ ముందు మాట్లాడుకోవడం లేకపోతే నేర్చుకోవడం, ఆ తర్వాత పక్క దేశానికి మీరు సలహాలు సూచనలు ఇద్దరు. కానీ దట్టు మీ చవట దద్దమ్మ అంటూ ఉంటారు కదా, చవట దద్దమ్మ సలహాలు భారత్కి అవసరం లేదు. అర్థమైందా? మీరు భారత్ని ఇలా చూపిద్దాం అనుకుంటే ఒక్కసారి ఇలా దించి మిగిలిన 3 ఇదొకటి ఇలా చూపిస్తాయి మీకు. ఓకే, కుదిరితే ఇలాగే చూపిస్తాయి మీ వైపు, ఇలా మొత్తం 5 చూపిస్తాయి మీ వైపు. కాబట్టి ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఆ ప్రొఫైల్కి సంబంధించి నీకు నీ భాషలో తిట్టాల్సిన బాధ్యత నాకు అవసరం లేదు, నాకు అవసరం ఎక్కడా లేదు. నీకు నేరుగా చెప్తున్నా,
భారత్కి మీరేదో చెప్దాం, ఏదో సలహాలు ఇచ్చేద్దాం, ఏదో సూచనలు ఇచ్చేద్దాం, ఏదో ఎటకారం చేద్దాం అనుకుంటున్నారు కదా. మాకు గురువింద గంజ అని ఒకటి ఉంటుంది, గురువింద గంజ అని చెప్పి మీరు ట్రాన్స్లేషన్ చేసుకుని మీ భాషలో చూసుకోండి. దాని కింద నల్లగా ఉంటుంది, దాని కింద నల్లగా మచ్చ ఉంటుంది అన్నమాట. అది దాని సంగతి చూసుకోవద్దంట, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడుతుందంట. అలాగే ఉంది మీ వ్యాపారం. మీరు మాకు చెప్తారు, ఆ రోజు మేము కనుక మిమ్మల్ని కాపాడకపోయి ఉండుంటే ఈరోజు మీరేంటి, మీ బతుకేంటి ఒకసారి ఆలోచించుకోవాల్సింది. పాకిస్తాన్ చేతుల్లో ఏమవుతుందో ఆలోచించుకోవాల్సింది. ఇప్పటికీ కూడా ఇంకొక ప్రొఫైల్, another Indian female caught stealing in the US. They think crying will them get away with it like it does in India. ఓకే, వీడెక్కడి నుంచి చూడపడ్డాడు, ఈ ప్రొఫైల్ ఎక్కడి నుంచి చూడపడిందో. ఇంకొక ఇండియన్ విమెన్ అంట, ఇదిగో జారా సయ్యద్. ఐ థింక్ కెనడాకి సంబంధించి ఏదో సింబల్ పెట్టి బ్లూ టిక్ మార్క్ ఉన్న ప్రొఫైల్. ఏమంటుంది, సంఘీ ఉమెన్ ఫ్రమ్ గుజరాత్ వాస్ కాట్ స్టీలింగ్ గూడ్స్ in a US store. She started crying when the shop owner caught her. Shameless creatures. మీరు కెనడాలో ఉంటున్న నువ్వు కెనడాలో ఉండి ఎవరికి సపోర్ట్ ఇస్తున్నావు అక్కడ అర్థమవుతోంది నీకు. ఇప్పుడు ఆ దేశం మారుతోంది. ట్రూడో దగ్గర నుంచి నేర్చుకున్నట్టున్నావేమో నువ్వు ట్రూడో నుంచి ఏమైనా నేర్చుకున్నావేమో. అవసరానికి ఎవరి కాళ్ళు పట్టుకోవాలో ఆ బాపతేమో నువ్వు ఆ బాపతేమో జారా. నిర్మోహమాటంగా నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు ట్రూడో నుంచి ఏమైనా సంగీతం నేర్చుకున్నావేమో గట్టిగా ఆ స్వరం పాడాలని చెప్పి. ఇంకోటి చూడండి, ఎవడో మార్క్ బ్రూయర్ అంట, వీడెక్కడి నుంచి ఊడిపడ్డాడు, ఇండియన్. ఓకే, ఆ పదం కాస్త అభ్యంతరంగా ఉంది, ఆ కాస్త పదం అభ్యంతరకరంగా ఉంది ప్రొఫైల్. వీడేమంటున్నాడు చూడండి, ఎటువంటి కారు కూతురుకు వస్తాడు. సారీ, ఐ ఫర్గాట్ టు పే. Indian woman allegedly caught shoplifting at US store. Details such as her identity, the store's exact location and the value of the stolen items have not been officially confirmed. అక్కడ లాస్ట్ లైన్ చూడండి, the value of the stolen items have not been officially confirmed. ఆ వస్తువులు ఏవి దొంగతనం చేస్తుందో అవి బయట పెట్టరంట. స్టోర్ లొకేషన్ బయట పెట్టరంట. ఈ అమ్మాయికి సంబంధించిన ఐడెంటిటీ బయట పెడతారు. మిస్టర్ మార్క్, యూ షుడ్ క్వశ్చన్ ఫస్ట్ ద ఐడెంటిటీ. Mark, you should question about a privacy of a person. I'm not asking about gender here too. You should question the privacy of your person. Good. You have mentioned something. What about that? Store's exact location. You didn't mention about store's location. You're saying about what? Akredo antunnadu evani? Akredo value of what nagada detail baita pattledani cheppi. Avi baita pattali kada. Asalu vaadu evado teliyali kada first. అక్కడ క్వశ్చన్ చేయరు మీరు, క్వశ్చన్ చేయరు, అక్కడ ఎవరు క్వశ్చన్ చేయరు. సో ఇటువంటి సందర్భాల్లో ఆమె పూర్తిగా పారిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళింది. అక్కడ సాధారణంగా మన స్టోర్స్ అంటే మీరు అంటూ ఉంటారు కదరా బాబు, అమెరికాలో ఏమంటారు, మేము అందరికన్నా ముందున్నాం, ఏదైనా ఇట్టే తెలిసిపోద్ది, పాకిస్తాన్లో తుమ్మినా మాకు తెలిసిపోద్ది, పాకిస్తాన్లో దగ్గినా మాకు తెలిసిపోద్ది, చైనా ఏం చేసినా మాకు తెలిసిపోద్ది, మా దగ్గర శాటిలైట్ ఇమేజెస్ ఉన్నాయి, శాటిలైట్ ఉంది, అది ఉంది, తొక్క తోలు ఉంది, ఇదేదో అంటూ ఉంటారు కదా మీరు. మరి ఈరోజు ఏమైంది, ఆ షాప్ కీపర్కి సంబంధించి, అరే బాబు మన దగ్గర ఇంత టెక్నాలజీ ఉంది, మనం పీకుడుగలం, మనం కనీసం ఒక సెక్యూరిటీ గార్డ్ని పెట్టుకుంటే వాడు చెక్ చేస్తాడు, ఒకవేళ బిల్లు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకుంటాడు. ఇండియాలో చూడు, కనీసం ఓ పక్క షాప్లకి వెళ్తే వాళ్ళ ఎంట్రన్స్లో ఆ స్టోర్ కీపర్సో లేకపోతే సెక్యూరిటీ గార్డ్ ఎవరో ఒకరు ఉంటారు, అంతా ఇంత వాళ్ళు బిల్ చెక్ చేసి కొన్ని సందర్భాల్లో క్రాస్ చెక్ చేసి అప్పుడు బయటికి పంపిస్తారు అని చెప్పి వాళ్ళకి మీరు నేర్పించండి ఫస్ట్. అప్పటికి దొరికిందనుకోండి, ప్రైవసీ మెయింటైన్ చేయండి దొరికిన తర్వాత. ఎందుకంటే మీరే అంటూ ఉంటారు కదా, మేము ప్రైవసీని మెయింటైన్ చేస్తాం, ఇదని ఏవేవో చాంతాడంత లిస్ట్ రెడీ చేస్తుంటారు కొన్ని సందర్భాల్లో ప్రొఫైల్స్కి సంబంధించి. మరి ఇప్పుడేమైపోయింది, ఆ విజువల్స్ మీరు చూడొచ్చు, ఎంత దారుణంగా ఉంది. ఒక్కసారి పరాయి దేశం వెళ్ళినప్పుడు ఆలోచించండి. ఎందుకంటే మరీ ముఖ్యంగా కొన్ని దేశాలు ఇప్పటికే మన మీద కట్టగట్టుకుని దాడి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయి తప్పు చేస్తుంటే శిక్షించాల్సిందే, శిక్ష పడాల్సిందే.
అది ఇంటెన్షనల్గా జరిగిందా, అన్ఇంటెన్షనల్గా జరిగిందా? మీరు అంటారుగా మా ఇన్వెస్టిగేషన్ తోపు, మనసులో ఏముందో మేము చెప్తాం, దమ్ముంటే మమ్మల్ని ఆపు అంటూ ఉంటారు కదా, డైలాగులు వేస్తూ ఉంటారు కదా. తెలుసుకోవాల్సింది కదా మరి ఈ అమ్మాయి గురించి. తను ఇంటెన్షనల్గా చేసిందా, అన్ఇంటెన్షనల్గా చేసిందా, లేకపోతే తన మీద ఎవరైనా ఆ దొంగతనం మోపే ప్రయత్నం జరిగిందా? చేయాలి కదా. ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత, కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత తన ప్రైవసీకి ఇబ్బంది లేకుండా మీరు చేయాలి కదా. దట్టు ఒక అతిథి కదా మీకు, పరాదేశం నుంచి వచ్చినప్పుడు. అఫ్కోర్స్ తప్పు చేస్తే తప్పుకి తగిన శిక్ష పడాలి. అంతకని ఇది ఎంతవరకు సమంజసం? ఇది ప్రశ్న రైజ్ అవుతోంది. చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఒకసారి మీరు చూడొచ్చు. పరాయి దేశం వెళ్ళి భారత్ పరువు తీస్తున్నారని కొంతమంది అంటూ ఉంటే, చేయండిలా, అప్పుడే మా భారత వాళ్ళకు సిగ్గొస్తుంది. అమెరికా అంటే మోజులో పడి పరిగెత్తుతున్నారు. అక్కడికి వెళ్ళి భారత్ని చిన్న చూపు చూడడం, ఏదో ఒకటి భారత్లో చేసుకోవచ్చు అంటే ఇంకొకరు ఎస్. సో ఇలా ఆర్కే ఛానల్ అని ఒకరు, శేషుధర్ అని చెప్పి ఇంకొకరు, ఆ తర్వాత శశుధర్ కమెంట్ చేయడం జరుగుతుంది. నీ స్టూడియోలో కూడా దొంగతనం చేస్తే ఓకేనా? నా స్టూడియోలో దొంగతనం జరగకుండా నేను చూసుకుంటా కదా ముందు. ఇక్కడి నుంచి దొంగతనం చేసుకుని బయటకు వెళ్తాడు వాడు. మా సెక్యూరిటీ అంత స్ట్రాంగ్లో ఉంటూ ఉంటాం. వెళ్ళిన తర్వాత బయటికి వెళితే కనుక కంప్లైంట్ ఇస్తాం. మన దగ్గర పోలీసులు అంత దారుణంగా ఉంటారా? ఫస్ట్ పట్టుకుంటారు. ఆ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ప్రాధాయపడిన తర్వాత, మన కోర్టులకు వెళ్ళిన తర్వాత కూడా అది ఇంటెన్షనల్గా జరిగిందా, అన్ఇంటెన్షనల్గా జరిగిందా అని చెప్తూ ఉంటారు. మహిళల విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటారు. మన రూల్స్ మనకు తెలియవా? మహిళల విషయంలో అంత వేగంగా ఏ రోజైనా దొంగతనం కేసులకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో తీసుకెళ్తున్నప్పుడు పోలీసులు ముసుగేసి తీసుకెళ్లిన సందర్భాలు తప్ప, ముసుగేయకుండా వాళ్ళు బాహాటంగా తీసుకెళ్లిన సందర్భాలు మీరు చూసారా? నేను అడుగుతున్నా. సో మన దగ్గర అంత భద్రత ఇన్ ద సెన్స్ ఆ ప్రైవసీ విషయంలో అలా కాపాడుకుంటున్నాం మనం దాన్ని. అఫ్కోర్స్ ఎక్కడ ఒక చిన్న ఘటనలు జరిగి ఉండొచ్చు కాక, చిన్నవి. సో ఇలా ఉంది మన దేశం నుంచి మన దేశాన్ని మనమే తక్కువ చేసుకుంటే ఎలాగండి? నెక్స్ట్ మరికొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మాట్లాడండి శేషుదార్ గారు అంటూ సమ్వన్ కామెంట్ చేశారు. ట్రంప్ గారు పెద్ద దొంగ అంటూ మస్క్ అనిల్ రెడ్డి కామెంట్ చేశారు. స్టార్ మ్యాన్ గారు మీరు ఇప్పుడు ఈ భాషలో మాట్లాడతారు ఏమంటే నాకు అర్థం కాలేదు, సారీ ఫర్ దట్. నెక్స్ట్ కొన్ని కామెంట్స్ చూసే ప్రయత్నం చేద్దాం. రాంగ్ వై థెఫ్ట్, ఆఫ్ కోర్స్ అదే అంటున్నాం. ఒకవేళ తప్పు చేస్తుంటే తను ఆ తప్పుకి తగిన శిక్ష పడాలి. మరికొంతమంది రోవర్జీ ఆర్టీవీ హ్యాంకర్ షాప్ లిఫ్టర్ని సమర్థిస్తున్నాడు. అవునా అండి? మీకు ఎలా అనిపిస్తోందా? నేను సమర్థిస్తోంది భారతీయురాలుగా, భారతీయ పౌరుడిగా, లేకపోతే ఇండియన్ సిటిజన్గా నేను ఆమెను సమర్థిస్తున్నా. బట్ నాట్ యాజ్ ఎన్ థీఫ్. ఒకవేళ దొంగతనం చేస్తుంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా, తనకి తగిన శిక్ష పడాల్సిందే. బట్ తన ప్రైవసీ కాపాడాల్సిన బాధ్యత లేదా? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరగాలి కదా. తన దొంగతనం చేస్తుందని అక్కడ కోర్ట్స్ నిరూపిస్తే కనుక శిక్ష వేయండి. కానీ అంతకుముందే తన వీడియో బయట పెట్టి ఇంత అవసరమా? ఆ షాప్ కీపర్కి సంబంధించి కూడా ప్రశ్నించాలి కదా. గతంలో ఇలాంటి ఘటనలు, వాళ్ళ తుపాకులకి ఎంతమంది భారతీయులు బలైపోయారు, మరి అప్పుడు ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? మన దరిద్రం ఏంటంటే మన భారతదేశంలో, ఐఎమ్ సారీ టు సే దిస్, మనకి మనమే పోటు పొడుచుకుంటూ ఉంటాం. పక్కవాడు ఎవడో వచ్చి మనల్ని పోటు పొడాల్సిన అవసరం లేదు కొన్ని సందర్భాల్లో. మిగిలిన దేశాల్లో ఒకసారి కొన్ని దేశాలు చూడండి, వాళ్ళ తప్పైనా కూడా వాళ్ళు సమర్థించుకుంటారు. మన దగ్గర దౌర్భాగ్యం ఏంటంటే ఇలా ఉంటుంది. మీరు అంటున్నారు కదా సపోర్ట్ చేస్తున్నాను, సమర్థిస్తున్నానని చెప్పి. నేను అనేది ఒకటే, ఆమె తప్పు చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. కానీ ఆమె ప్రైవసీకి సంబంధించి భద్రత కల్పించాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఇది నా ప్రశ్న సూటిగా. దాంతోపాటు రెడ్ హ్యాండెడ్ కాట్, నో నీడ్ టు ప్రూవ్. ఓకే, ప్రైవసీని కాపాడండి, తన ఐడెంటిటీని రివీల్ చేయడం అవసరమా అని చెప్పి. భారతీయుడికి సంబంధించి గతంలో ఎన్ని సందర్భాలు మన భారతీయులు ఎంతమంది వాళ్ళ తుపాకీ తూటాలకు బలైపోతుంటే వాళ్ళ పోలీసులను ఏ రోజైనా ప్రశ్నించింది అక్కడ ప్రభుత్వం? అక్కడ ప్రభుత్వానికి సంబంధించి అక్కడ ప్రభుత్వాలు వడవిటినేది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు, ఏం ప్రశ్నించాం మనం? మన యువత అక్కడికి వెళ్తాం చదువుకోవడానికి, బలైపోతుంటే ఈ రోజున ప్రశ్నించామా? కానీ మనకి మనమే ప్రశ్నించుకుంటే ఏం లాభం? ఇది నా ప్రశ్న. సో ఇప్పుడు మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి.
ఈ నేపథ్యంలో మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నించండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వీడియో డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్. ఒక్కసారి ఆమె ఏమంటుందో కాన్వర్సేషన్ చూద్దాం. You have to turn around. No, sir, sorry, please. Turn around. But I'm forgot to pay. I told you. Okay, we'll talk about it. Turn around. No, sir. I told you I'm forgot. Sorry, but I pay. I pay for you. I'm sorry. Okay, we'll Please, just one. Forgive me, please, sir. Please. turn around. Please, sir. Turn around. No, sir. Please. Sir, please. I don't have an option right now. Okay, let me put you in handcuffs and I'll further discuss No, this. sir, please. Okay? Please I don't forgive have me. an option. Sorry, sir. I pay for you. I'm sorry. I'm forgot. Sorry, sir. Please. Turn around. Sorry, sir. No, no, sir. Sorry, We please. don't want to do this. Come on. No, sir. Turn Sorry, around. please. No. Okay? You're going to be placed in the handcuffs, okay? Sorry, sir. Please. Sorry, please. This isn't going to go anywhere. You could keep saying sorry, but it's not going to change it. No, sir, Okay? sorry, It's going please. over with. Okay? You have to turn Sorry, around. please. No. No, sir. Sorry. You have to turn around. No, sir. Please. You have to turn around. No, sir. You don't want to Sir, make sorry. you don't want to make this worse. Okay? Turn around. No,